హాయ్ అండి అందరికి. ఈరోజు సండే కదా. సండే అంటే స్పెషల్ ఏముంటదండి? అందరి ఇంట్లో ఏముంటది? బిర్యానీయే ఉంటది. కాకపోతే ఈరోజు మా ఇంట్లో బిర్యానీ వండలేదు నేను. మా ఆయన గారితో రప్పించుకున్నాను. చూడండి, సండే అంటే బిర్యానీ ఉండాలి. బిర్యానీ లేకపోతే అసలు సండేలానే ఉండదు. బిర్యానీ ఉంటే సరిపోదులేండి, దానికి తోడు థమ్సప్ డ్రింక్ కూడా ఉండాలి. ఈ రెండు ఉంటే చాలండి మనకి. ఇంకేం అవసరం లేదు. వారం అంతా ఎలా గడిచిపోయినా కానీ సండే వచ్చేటప్పుడు బిర్యానీ కోసం మాత్రం ఎదురు చూస్తాను నేనైతే. నాకులాగే మీరు కూడా ఎదురు చూస్తారా? ఎదురు చూసేలా ఉంటే కనుక కామెంట్ చేయండి. ధర్మవరం రాజులు బిర్యానీ అంటే తెలుసో తెలీదో, చిట్టుముత్యాలతో చేస్తారన్నమాట. చాలా టేస్టీగా ఉంటది అసలు. చూడండి ఎలా ఉందో అసలు. చిన్ని చిన్ని రైస్ లా ఉంటది. టేస్ట్ మాత్రం అసలు ఎర్రగా అసలు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. చాలా స్పైసీగా కూడా ఉంటది. చాలా బాగుంటది. మాకు ధర్మవరం దగ్గరనే అన్నమాట. మేము అస్తమాటికి తెచ్చుకుంటూనే ఉంటాం. ఈ సండే మేము ఇంట్లో చేయలేదు కదా, అందుకని మా హస్బెండ్ ఈ రోజు ఇలా బిర్యానీ తీసుకొచ్చారు. ఇప్పుడైతే మేము ఇదే తింటున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.